హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతున్న అపర్ణాదేవికి అడ్డుపడుతుంది. ఇంతకాలం అత్తయ్య గారు అని అంటూ ఎవరి నిర్ణయానికైనా అడ్డుపడని మన కళావతి మాత్రం తన అత్తకు దీటుగానే తిరిగి సమాధానం చెప్పడంతో అపర్ణ షాక్ అయిపోతుంది. ఇక రాజ్ కూడా, కళావతి, నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నావు అని అనగానే, తెలుసండి, మీ అమ్మగారితో మాట్లాడుతున్నాను కాబట్టే నా కంఠధ్వనం ఇలా ఉంది, దయచేసి నన్ను ఆపద్దు అని చెప్పేసేసి కళావతి రెచ్చిపోతూ ఉంటుంది. ఏంటి, వెళ్ళిపోతారా? సరే అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయినంత మాత్రాన బాబు కన్న తల్లి ఎవరో నిజం తెలిసిపోతుందా ఇప్పుడు? లేకపోతే మీరు గుమ్మం దాటి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు పెద్ద గెలిచినట్టు అయిపోతారా? లేకపోతే ఒక యుద్ధాన్ని సాధించి విజయం పొందిన వాళ్ళలాగా ఆనందపడిపోతారా? మీరు ఈ గుమ్మం దాటి వెళ్ళిపోతారు, ఎక్కడవి అక్కడే ఉండిపోతాయి. బాబు ఈ ఇంట్లోనే ఉంటాడు. బాబు కన్న తల్లిదండ్రులు ఎవరు అన్నది తెలియదు. ఇంతకాలం ఉమ్మడిగా ఉన్న ఈ కుటుంబంలో ఆ అనామిక తన పెత్తనం, తన అత్తగారి పెత్తనం జరగాలి అని చెప్పేసేసి రెచ్చిపోతూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబంగా ఒక తాటి మీద ఉండాలి అనుకున్న ఈ కుటుంబం రుద్రాణి వాళ్ళు 3 ముక్కలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కంపెనీని ఎక్కడికి దిగజాచుతారో వీళ్ళందరూ కూడా కలిసి ఒక్కసారి ఊహించుకోండి. మీలాంటి గొప్ప మనసు, అర్థం చేసుకునే తెలివితేటలు అన్నీ ఉన్నాయి కాబట్టే ఈ రోజు దాకా దుగ్గిరాల వారి కుటుంబం కొంచెం కూడా మచ్చ అనేది పడుకోకుండా ముందుకు సాగుతూ సంతోషంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు మీరు గుమ్మం దాటి వెళ్ళిపోతే ఇప్పుడు నాశనం అయిపోయేది ఒకరి జీవితం కాదు, పూర్తిగా దుగ్గిరాల వారి అందరి జీవితం కూడా. అది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అత్తయ్య గారు అని అనగానే, బాగానే చెప్పావు, నేను గుమ్మం దాటి వెళ్తే ఏం జరుగుతుందా అన్నది చిన్నదానివైనా బాగా దూరదృష్టితో ఆలోచించి నిజాలన్నీ మాట్లాడేసావు, శబాష్. అలా అని చెప్పేసేసి ఇప్పుడు ఈ బాబు కన్నతల్లి విషయంని నువ్వు బయట పెట్టగలవా? చాలా తెలివిగా సమాధానం చెప్తున్నావు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు కదా. మరి ఈ బాబు గురించి నువ్వు నేను ఇచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు బయట పెట్టగలవా చెప్పు అని అనగానే, పెడతాను అత్తయ్య గారు, తప్పకుండా పెడతాను, మీకు మాట ఇస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా రాజు వచ్చేసేసి, సరే అయితే నీ చెప్పిన ప్రకారమే నేనైతే గుమ్మం దాటటం లేదు. నేను చెప్పిన గడువు కేవలం నీకు ఇచ్చేది 3 రోజుల్లో. ఈ 3 రోజుల్లో బాబు తన్న తల్లి గురించి నిజాలు బయట పెడితే నేనే నిన్ను శబాష్ అని చెప్పేసేసి రుజువు చేస్తాను. నేను ఈ గుమ్మం దాటి వెళ్ళను. ఎవరికి ఎటువంటి శిక్షలు వేయాలో, ఈ ఇంట్లో ఏం చేస్తే ముందుకు వెళ్తుందో నాకు బాగా తెలుసు. కాబట్టి 3 రోజులు నీకు అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి, తర్వాత నా నిర్ణయానికి ఎవరు అడ్డుపడినా వీల్లేదు. అర్థమైంది కదా, నేను తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డుపడకూడదు. నీకు 3 రోజులే ఛాన్స్ ఇస్తున్నాను కళావతి అని చెప్పేసి ఇక చెప్పటంతో అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు. అమ్మయ్య, అత్తయ్య గారిని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపగలిగాను అని చెప్పేసేసి ఇక కళావతి అయితే హ్యాపీగా అనుకుంటుంది. ఇక నైట్ అవుతుంది. ఎవరికి వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏం జరగబోతుందా, కళావతి నిజాన్ని నిరూపిస్తుందా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా కావ్య ఇంట్లో అంతా నైట్ అంతా వాక్ చేసేసుకొని ఇక పనంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మావయ్య గారు అయితే తనకు ఎదురు కనిపించడంతో, అమ్మ కావ్య, నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అనగానే, ఏం మాట్లాడతారు మావయ్య గారు అని అనగానే, అమ్మ, ఇందాక మీ అత్తయ్య గారు గుమ్మం దాటి వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు మీ అత్తయ్య గారికి నిజం చెప్దాము అనుకున్నాను. కానీ నువ్వు అడ్డుపడి సమస్యను వేరే దూరంలోకి తీసుకొని వెళ్ళిపోయావు. నిజానికి అసలు ఏం జరిగింది అంటే నేను నీకు చెప్పాలమ్మా. నా కారణం చేత నీ కాపురం నాశనం అవ్వకూడదు. నా కారణం చేత నువ్వు నలుగురిలోనూ కూడా ఇబ్బంది పడకూడదమ్మా కళావతి. ఇప్పటికే నేను చాలా అన్యాయం చేసేస్తున్నాను అని అనగానే, మావయ్య గారు, దయచేసి నాకు మీరు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు మావయ్య గారు. నాకు పూర్తి నిజాలు అన్నీ కూడా తెలుసు. నేను అంతా తెలుసుకున్నాను అని అనగానే ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు. అమ్మ కావ్య అని అనగానే, అవును మావయ్య గారు, తప్పు ఎలా జరిగిపోయిందో, ఎటువంటి సిచ్యువేషన్లో తప్పు జరిగిందో ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాతే అత్తయ్య గారిని ఆపలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. అత్తయ్య గారితో ఏవో అలా ఛాలెంజ్లు చేసి గుమ్మం దాటనివ్వకుండా అడ్డుపడిగాను. అంతకు మించి ఇక నేను ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి మావయ్య గారు. మీ గురించి తెలిసి మీలాంటి వాళ్ళ వైపు వేలు ఎత్తి చూపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే
అత్తయ్య గారి గుండె పగిలిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పేసి కావ్య లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పటికే రాజ్ బాబును బయట నిద్రపోపిస్తూ వీళ్ళ ఇద్దరి డిస్కషన్ని వినేసేసి, అంటే కళావతికి పూర్తి నిజాలన్నీ తెలిసి కూడా ఇంత మౌనంగా ఉందా అని చెప్పేసి రాజ్ లోపలికైతే వచ్చేస్తాడు. కళావతి అని అంటూ ఉంటే, అవునండి, నాకు మొత్తం తెలుసు. అత్తయ్య గారిని ఎలా ఆపాలో అర్థం కాలేదండి, అందుకని ఇలా అలా చేశాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజ్ అయితే, నిజంగా కళావతి, ఇంటి కోడలు అంటే ఇంటి గౌరవ ప్రతిష్టలను కాపాడేదై ఉండాలి అని మా నానమ్మ తాతయ్యలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న దానికి అర్థం అనేది నాకు ఈరోజు కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానే నువ్వు దుగ్గిరాల వారి ఇంటి పరువు ప్రతిష్టని కాపాడడానికి వచ్చినట్టే నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చావు అని అంటూ ఉంటాడు రాజ్. నా సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు మావయ్య గారి సంగతి ఆలోచించండి. మావయ్య గారు ఏమైపోతారా అని ఆయన ముఖం చూస్తుంటుంటేనే నాకు భయం వేస్తుంది. ఈరోజు నాకు నిజం తెలిసిందనేసరికి ఆయన నాకు మొహాన్ని చూపించలేకపోయాడు. తప్పు చేసిన వాడిగా ఆయనలో ఆయనే చాలా బాధపడుతూ ఉన్నాడు. అలా నిజం అందరికీ తెలిసిపోతే రేపన్న రోజు మావయ్య గారి పరిస్థితి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ధీరుగా అన్ని ఏట్లోనూ కూడా పార్టిసిపేషన్ చేసి డీలర్స్తో మాట్లాడుతూ ఇక కంపెనీకి హీరోగా నడవాలి, హుందాతనంతో ఉండాలి. అలాగని మావయ్య గారు తలదించుకొని ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసేసి కళావతి అంటూ ఉంటుంది. కన్న కొడుకుగా నా తండ్రిని నేను కూడా అలానే చూడాలనుకున్నాను కళావతి, కానీ ఏం చేస్తాను, మధ్యలో వీడు వచ్చాడు అని అనగానే ఒక్కసారిగా అప్పుడు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. బాబుని చూసిన తర్వాత, ఏం ఆలోచిస్తున్నావు కళావతి ఇంతగా అని అంటూ ఉంటే, ఏవండి, ఇప్పుడు బాబుది చిన్న వయసు, వాడికి పట్టుమని 4 నెలలు కూడా నిండలేదు. కానీ ఆ కన్న తల్లి ఇక బాబుని అలా ఇచ్చేసింది అంటే నేను ఆశ్చర్యపోతున్నాను అని అనగానే, ఎందుకు కళావతి ఆశ్చర్యపోవటం, ఆవిడ తన మనసు చెప్పినట్టు వినింది. తన దగ్గర కాకోకుండా మన ఇంట్లో పెరగాలని కోరుకుంటుంది అని అనగానే, ఏవండి, కన్న తల్లికి డబ్బు అక్కర్లేదండి. ఇక కన్న బిడ్డల సంతోషమైతే చాలు. ఆ పాలు తాగే పసిగొడ్డు పాలకు ఏడుస్తాడా, లేకపోతే వాడికి ఏం జ్వరం వస్తుందా అని చెప్పేసేసి నవమాసాలు మోసి కన్న తల్లి ఏ ఒక్కరు కూడా బిడ్డను అంత ఇదిగా దూరం చేసుకోలేరు. తను వస్తే ఈ ఇంటికి బిడ్డతో సహా రావాలి, లేకపోతే మావయ్య గారిని తన ఇంటికి రమ్మని చెప్పాలి. అంతేకాని తను మాత్రం విడిగా ఉండి బిడ్డని ఈ ఇంటికి పంపించింది అంటే తనకి ఈ ఇంటి ఆస్తి మీద వ్యామోహం ఉన్నట్టే కదా లెక్క అని అనగానే, అవును, తనకి ఆస్తి మీద వ్యామోహం ఉంది కాబట్టే తన కొడుకు లగ్జరీగా కోటీశ్వరుడుగా బ్రతకాలి అని ఇంటికి పంపించింది అని అనగానే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, తన కొడుకు గొప్పగా కోటీశ్వరుడు బ్రతకాలి అని అంటే తనకు డబ్బు మీద ఆశ ఉన్నట్టే కదా. మరి డబ్బు మీద వ్యామోహం ఆశ ఉన్న ఆ మాయ అనే అమ్మాయి ఇంకెంత మాయ చేసి మోసం చేసిందో ఒక్కసారి మీరు ఆ కోణంలో ఆలోచించారా అని అనగానే, అవును కళావతి, నువ్వు చెప్తుంటుంటే ఇప్పుడిప్పుడే నాకు కూడా ఒక్కొక్క స్టెప్ క్లారిటీగా అర్థమవుతుంది అని అనగానే, చూడండి, మాయ అనే అమ్మాయిని నేను ఇప్పటిదాకా చూడలేదు. తను ఎవరో నాకు తెలియదు, కానీ తను నిజంగా మంచిదా, తన కన్న కొడుకును మావయ్య గారికి ఇచ్చేసింది చేతులు దులుపుకుందా, లేకపోతే తను వెనకాతల ఏదైనా చేసి తన పేరుకు తగ్గట్టుగానే మాయ వేషాలు వేసి బతుకుతుందా అన్నది తెలుసుకోవాలి అంటే తనను మనం అబ్జర్వ్ చేయాలి అండి. తన ఇల్లు ఎక్కడుంటుంది, తన తీరేంటి, తన ప్రవర్తన ఏంటి, అంతకుముందు తను ఏం చేసేది, ప్రస్తుతం తను ఏం చేస్తుంది, ఇటువంటివన్నీ తెలుసుకున్నామే అనుకోండి, అప్పుడు మనకి తప్పకుండా నిజాలేంటి అన్నవి బయటపడతాయి. మనం మాయ ఇంటికి వెళ్ళాలి అండి. తన గురించి పూర్తి డీటెయిల్స్ ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనం ఎవరి మీద నిందించడానికి వీలు పడదు అని అనగానే, అవును కళావతి, ఇంతకాలం తను చెప్పింది గుడ్డిగా నమ్మాను. కానీ తన కొడుకుని డబ్బు కోసం పసికందుని, పాలకు అల్లల్లాడిపోయే పసికందని ఇంటికి పంపించింది అంటే ఆ కన్న తల్లి హృదయం ఎంత రాడ్డుగా ఉండుంటుంది, ఎంత రాక్షసత్వంగా ఉంటుందో ఒక ఆడదానికి అర్థమవుతుంది. నువ్వే ఆ నిజాన్ని ఛేదించడానికి బాగా ఉపయోగపడేటట్టు నాకు కనిపిస్తున్నావు కళావతి. అలాగే తప్పకుండా ఆ మాయ ఇంటి అడ్రస్ని తెలుసుకుందాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కళావతి, ఏవండి, మీరు హట్ అవ్వరు అంటే, మీరు బాధపడను అంటే నా దగ్గర ఇంకొక విషయం కూడా దాగి ఉంది అని అనగానే,
ఏంటది కళావతి అని అనగానే, మీరు చెప్తే బాధపడకూడదు అని అంటూ ఉంటుంది. పర్వాలేదు చెప్పు కళావతి అని చెప్పేసి అనగానే, ఏవండి మనకు ఇప్పుడిప్పుడే ఆ మాయ పేరుకు తగ్గట్టు మాయ వేషాలు వేస్తుందేమోనని చిన్న అనుమానం అయితే మొదలైంది కదా, ఆ అనుమానం మనం నివృత్తి చేసుకోవాలి అంటే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది అని అనగానే, ఏంటా ఛాన్స్ అని రాజు అడుగుతూ ఉంటాడు. అది ఏంటి అంటే, మనం మావయ్య గారికి బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే అప్పుడు నిజంగానే బాబు మావయ్య గారికి పుట్టారా లేదా, లేకపోతే ఆ మాయ అనే అమ్మాయి అబద్ధాలు చెప్తూ మన ఇంటిని మోసం చేయాలనుకుంటుందా అన్నది తెలిసిపోతుందండి. కానీ డైరెక్ట్గా ఇలా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగితే చాలా నాకు బాధగా అనిపిస్తుంది. మావయ్య గారి దగ్గరికి వెళ్ళి అలా అడగలేం కదండి. కన్న తండ్రిగా, కన్న కొడుకుగా ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఇలా మాట్లాడాలి అంటే చాలా ఇదిగా నామోషిగా ఉంటుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే, కళావతి దీనికోసం ఇక హెయిర్ అయినా కావాలి, బ్లడ్ అయినా కావాలి కదా, సో డాడీ హెయిర్ని నేను తీసుకొని వస్తాను, మనం ఇప్పుడే ఈ బాబుని తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి వెళ్దాం అని చెప్పేసి అనగానే, అలాగేనండి తప్పకుండా అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న హెయిర్ అంతా కూడా తుడుచుకున్న తర్వాత ఇక వెంటనే తలస్నానం చేసుకొని హెయిర్ అంతా తుడుచుకున్న తర్వాత టవల్ని తీసుకొని వచ్చేస్తాడు రాజ్. ఇక వెంటనే వాళ్ళ నాన్న హెయిర్ని అంతటినీ కూడా ఒక చిన్న పాకెట్ కవర్లో అయితే దాన్ని దాచిపెట్టి, పద కళావతి వెళ్దాం అని చెప్పేసి బాబును తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు, బాబు కన్నతల్లి దగ్గరకా అని అనగానే, అత్తయ్య గారు మీకు నేను ప్రామిస్ చేశాను కదా, మరి దాని గురించి నేను తెలుసుకోవాలి అంటే గుమ్మం బయటే అడుగు పెడితేనే కదా ఏదైనా నిజాలు తెలిసేవి, దానికోసమే వెళ్తున్నాను అని చెప్పేసి కళావతి పదండి వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక ఆ వెంట్రుకలను బాబు యొక్క హెయిర్ని కలెక్ట్ చేసేసి ఇక ఇద్దరికీ కూడా డిఎన్ఏ టెస్ట్ అయితే చేయమని చెప్తారు. ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం 1 అవర్ అయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది అని అనగానే, వెయిట్ చేస్తాం, మీరు మాకు రిపోర్ట్స్ త్వరగా ఇవ్వండి చాలు అని కళావతి అయితే అంటుంది. ఏవండి ఈ లోపల మాయ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి, మాయ ఎక్కడ ఉంటుందో తెలుసుకోండి అని అనగానే, అలాగే కళావతి నేను ఆ పనిలోనే ఉంటాను, మాయ ఎగ్జాక్ట్ లొకేషన్ని తెలుసుకుంటాను అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇలా చాలాసేపు తర్వాత మేడం రిపోర్ట్స్ రెడీ అని చెప్పేసి అనగానే, కావ్య రాజ్ ఇద్దరికి కూడా దేవుని నమస్కరించుకుంటూ టెన్షన్ తోటి ఇక ఒక్కసారిగా రిపోర్ట్స్ అయితే ఓపెన్ చేస్తారు. రిపోర్ట్స్ ఓపెన్ చేసేసరికి డిఎన్ఏ ఇద్దరికి మ్యాచ్ కాలేదు అని చెప్పేసి బయట అయితే పడుతుంది. ఏవండి చెప్పానా, మన అనుమానమే నిజమైందండి, మావయ్య గారు ఏ తప్పు చేయలేదు, ఆ మాయ అనే ఆడది మనల్ని మోసం చేయటానికి, మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేయటానికి ఇదంతా ప్లాన్ చేసిందండి, ఇదంతా ప్లాన్ చేసింది అని అనగానే, అవును కళావతి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆ అమ్మాయిని మామూలుగా వదిలిపెట్టకూడదు, పద తన దగ్గరికే వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ కూడా మాయ లొకేషన్ని తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తెలుసుకొని రాజ్ అయితే తిన్నగా మాయ దగ్గరకైతే వెళ్తాడు. ఈ రకంగా మాయ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కళావతి లోపలికి వెళ్తుంది. ఏంటి ఏంటి డైరెక్ట్గా మీరు మా ఇంటికి వచ్చారు, నేనే మీ ఇంటికి వచ్చి నిజాన్ని చెప్పేస్తాను, ఏంటి ఇలా డైరెక్ట్గా చెప్పా పెట్టుకోకుండా లోపలికి వచ్చారు అని అంటూ ఉంటే, ఏం నిజం చెప్తావు, మా ఇంటికి వచ్చి మా మావయ్య గారు ఆ రోజు తప్పు చేసిన విషయాన్ని బయట పెడతావా అని అనగానే, అవును బయట పెడతాను అని చెప్పేసి అనగానే కావ్య మాయ చంప పగల కొడుతుంది. అసలు ఎవరే నువ్వు, మా మావయ్య గారి మీదే నిందలు వేస్తావా నువ్వు అని చెప్పేసి డిఎన్ఏ పేపర్స్ ఒక పేపర్ని తీసి ముఖం మీద ఇసిరి కొడుతుంది. అసలు ఈ బాబుకు మా మావయ్యకు ఎటువంటి సంబంధము లేదు, ఒక గొప్ప ఇంటిలో వాళ్లకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక మంచి కుటుంబంలో వాళ్లకు గౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళు దేనికైనా లొంగిపోతారు అన్నట్టుగా ఇంత టార్గెట్ చేస్తావని మేము అస్సలు అనుకోలేదు, ఇప్పుడే నీ నిజస్వరూపం ఏంటో పోలీసులకు అప్పచెప్తాను అని అంటూ రాజ్ పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే ఆవిడ అమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి,
అని చెప్పేసేసి మాయ కాళ్ళు వేళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇక మాయ కాళ్ళు వేళ్ళు పట్టుకుంటూ ఉండగా పోలీసులు అయితే వచ్చేస్తారు. ఇక కావ్య మొత్తానికి కూడా వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్గా తెలుసుకుంటూ ఇక వీళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టడంతో పోలీసులు మాయని అరెస్టు చేస్తారు. అయితే అసలు ఈ బాబు ఎవరు, నీకు పుట్టిన బాబేనా, అసలు ఏంటిదంతా కూడా అని అనగానే అప్పుడు ఒక అనాథ ఆశ్రమం నుంచి నేను పెంచుకుంటాను అని తీసుకొని వచ్చేసుకున్నాను. అలా బాబుని తీసుకొని వచ్చి మీ మా అన్నతో ఎప్పుడో జరిగింది ఫోటోలను మార్ఫింగ్ చేసి ఈ రకంగా క్యాచప్ చేసి కుటుంబాన్ని మోసం చేసి డబ్బులు గుంజుకోవచ్చని నేను ఈ రకంగా ప్లాన్ చేశాను. నిజానికి ఆ బాబును అనాథ ఆశ్రమం నుంచి తీసుకొని వచ్చాను. ఈ రకంగా ఇదంతా జరిగింది అని మాయ చెప్పడంతో ఇక హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, చిల్డ్రన్స్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాబుని తీసుకొని వెళ్తూ ఉంటారు. మాయని లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఇక అక్కడ బస్తీలో అందరూ చూస్తూ ఉండగా పోలీసుల స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా హ్యాపీగా తీరా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంటికి బయలుదేరంగానే ఒక్కసారిగా గుమ్మంలోనే ఆగండి, వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఇద్దరు వస్తున్నారు, ఇంతకీ బాబు ఎక్కడా, బాబుని ఏం చేశారు అని చెప్పేసేసి రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే చెప్తాం, కంగారు పడద్దు, ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బాబు గురించి ఇంతకాలం ప్రతి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. బాబు గురించి సమాధానం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఇప్పుడే హాల్లో కూర్చోండి అని అనగానే అందరూ హాల్లోకి అయితే వస్తారు. ఇప్పుడు అసలు ఏం చేయబోతుంది కావ్య అని చెప్పేసేసి అనుకుంటూ ఉండంగానే ఇక వెంటనే ఒక్కసారిగా టీవీ అయితే ఆన్ చేస్తుంది. టీవీ ఆన్ చేసి మాయ అనే అమ్మాయి అనాథ ఆశ్రమం నుంచి ఒక బిడ్డను తీసుకొని వచ్చి గొప్ప ఇంటిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నొక్కటానికి ఫోటోలను మార్ఫింగ్ చేసి మీరు నాతో తప్పు చేశారు, ఈ బిడ్డ మన ప్రతిఫల రూపమే అన్నట్టుగా ఎంతోమంది జీవితాలతోటి ఆడుకుంది. ఈ మాయ అంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా ఉండింది అని చెప్పేసి మాయ మీద ఉన్న పాత కేసులను ఇప్పుడున్న కొత్త కేసులను అన్నీ చూపించి ఇక బాబును మళ్ళీ ఆశ్రమానికి పంపించారు. పోలీసుల వారు బాబును తీసుకున్నారు. మాయకు కఠిన కారాగార శిక్ష అనుభవించేటట్టు చేస్తున్నారు అని చెప్పేసేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా లైవ్లో టీవీలో న్యూస్ ఛానల్స్తో రావడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత జరిగిందా అని అనుకుంటూ ఉండగా ఇంతలో సుభాష్ వచ్చేసేసి ఎక్కడా కనిపించడు. ఇక వెంటనే డాడ్ అని అంటూ ఉంటే అపర్ణదేవి ఏవండి అని అంటూ ఉంటుంది. హాల్లో అంతమందిలో సుభాష్ అయితే కనిపించడు. ఇక వెంటనే కళావతి ఏవండి నాకెందుకో భయంగా ఉంది, మామయ్య గారు పైన రూమ్లో ఉండుంటారు, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసేసరికి ఒక్కసారిగా పైకి వెళ్ళేసరికి కుప్ప కూలిపోయి ఉంటాడు సుభాష్. అయితే అందరూ షాక్ అయిపోతారు, దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా. ఇక వెంటనే డాడ్ అని రాజ్, మావయ్య అని కళావతి, ఏవండి అని అపర్ణ అందరూ కూడా సుభాష్ని లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పాటికే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసుకొని సుభాష్ తన మూలాన అంతా తప్పే జరిగిందని ఇక ఈ రకంగా అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవటంతో ఉలుకు పలుకు లేకుండా ఉన్న సుభాష్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరగబోయే ట్విస్ట్. మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.